శ్రీరామ్ జై హనుమాన్. నేను మీ విలేజ్ అమ్మాయి అను. ఈరోజైతే నేను హనుమాన్ చాలీసా సంకల్ప అయితే స్టార్ట్ చేశాను. మనం హనుమాన్ చాలీసా సంకల్ప స్టార్ట్ చేయాలంటే ముందుగా ఒక ప్లాన్ ఉండాలి. మనం భక్తితో చేస్తే చాలండి. మనం కొండంత దేవుడికి కొండంత ప్రసాదం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి శక్తి కొలది మనకి ఏం ఒక పండు ఫలం ఏదైనా పెడితే చాలు, ఆ స్వామి వారి అనుగ్రహం మనకి కలుగుతుంది. అసలు హనుమాన్ చాలీసా సంకల్ప ఎలా చేయాలి, ఎన్ని డేస్ చేయాలి, ఏ టైంకి లేవాలి, ఏ టైంలో చేయాలనేది ఈరోజు నేను ఫుల్ వీడియోలో చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు అయితే వీడియో కంపల్సరీగా చూడండి. ఫస్ట్ అయితే హనుమాన్ చాలీసా సంకల్పం ఫస్ట్ డే రోజు మనం ఇల్లు అయితే బ్రహ్మముహూర్తంలో లేవాలి. నేనైతే 3:30కి లేచాను. 3:30కి లేచి ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత తల స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. కొత్తవనేమి అవసరం లేదు. తర్వాత మనం ఒక పీట తీసుకొని పీటని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలి. కింద అయితే పీట కింద ముగ్గు వేసుకోవాలి. తర్వాత దానిపైన ఒక క్లాత్ వేసుకొని మంచిగా హనుమంతుడి బొమ్మ ఏదన్నా ఉంటే హనుమంతుడి బొమ్మని మనం అక్కడ పెట్టుకొని మల్లెపూల మాల, నా దగ్గర అయితే మల్లెపూలు ఇంట్లో పూచినవి ఉంటే వాటితో మల్లెపూల మాల అయితే తయారు చేసి హనుమంతుడికి వేశాను. నేనైతే 5 డేస్ మాత్రమే హనుమాన్ చాలీసా సంకల్ప స్టార్ట్ చేశాను. 11 డేస్ 21 డేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనకి చేతనైన వరకు మనం స్వామికి భక్తితో ఎన్ని డేస్ చేసామని కాదు, భక్తితో చేసామా లేదా అన్నదే ముఖ్యము. ఇంకా తర్వాత నేను ఫస్ట్ డే కాబట్టి బెల్లం పాయసం అయితే చేశాను. అదేనండి, మేమైతే పాయసం అంటాము, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. బెల్లం, బియ్యం, పాలు వేసి చేసుకుంటాం కదా, అది పాయసం అయితే పాయసం చేసి స్వామివారికి నివేదన పెట్టుకున్నాను. తర్వాత నేనైతే హనుమాన్ చాలీసా సంకల్పం 11 టైమ్స్ చదవడం స్టార్ట్ చేశాను. మనకి 11 టైమ్స్ ఎలా చదవాలి కౌంట్ గుర్తుండదు అనుకోండి, మనం ఒక్కలు కానీ ఇంకా గ్రేప్స్ కానీ ఇంకా పువ్వులు కానీ 11 తీసుకొని ఏవైనా కాయిన్స్ కానీ 11 పెట్టుకొని అక్కడ ఒకటి అయిపోయిన తర్వాత ఒక కాయిన్ పైన బౌల్లో వేసుకున్నామంటే ఒక ఒక్క కానీ ఒక పువ్వు కానీ ఏదైనా మన దగ్గర అందుబాటులో ఉన్న వేసుకుంటామంటే మనకి కౌంట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. నేనైతే మొత్తం 11 టైమ్స్ అయితే హనుమాన్ చాలీసా సంకల్ప చదివాను. లాస్ట్లో అయితే మనం తులసీదాస సదా హరిచేర అన్న కాడ కీజయనాథ మహాభార చేర అని ఉంటుంది కదా, తులసీదాస అనే కాడ మన పేరు పెట్టుకోవాలి. నా పేరు అనురాధ కాబట్టి అనురాధ సదా హరిచేర అని పాడుకున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్. ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ డే కూడా మల్లెపూలే దొరికాయి. మల్లెపూల మాల వేసుకొని ఒక పండు పెట్టుకొని తర్వాత సగ్గుబియ్య పాయసం అయితే చేసి పెట్టానండి. మనం బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలండి, మొత్తం అన్నీ ఈజీగా స్లోగా మనం ఎంత నిదానంగా చేసుకున్నా 5:30 కల్లా మనకు హనుమాన్ చాలీసా సంకల్ప చదవడం అయితే అయిపోతుంది. నేనైతే సెకండ్ డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంకా ప్రసాదం పాయసం చేసి పెట్టాను కదా, థర్డ్ డే కూడా ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని థర్డ్ డే స్వామి వారికి ఎంతో ఇష్టమైన గిల్ అయితే ప్రసాదంగా చేసి పెట్టాను. అలాగే ఒక పండు కూడా పెట్టాను. ఇంకా నేనైతే 11 గ్రేప్స్ తీసుకున్నాను 11 టైమ్స్ కౌంట్ కోసం. ఇంకా మొత్తం నేను శ్రీ గురు చరణ మొత్తం చదివేశాను. లాస్ట్ బజరంగ బలి కూడా మొత్తం చదివేశాను. ఇంకా తర్వాత ఫైనల్గా స్వామివారికి 4th డే రోజైతే వడమాలంటే స్వామివారికి చాలా ఇష్టం అని తెలుసుకున్నాను. అందుకే నాకు రాకపోయిన వడలు చేసి స్వామివారికి 5 వడల మాల వేసి 3 వడలు అయితే స్వామివారికి ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇంకా అలాగే గ్రేప్స్ కూడా కౌంట్ కోసం పెట్టాను కదా, అవి కూడా పెట్టేసుకొని పూజ చేసుకొని ఇంకా శుభ్రంగా అయిపోయింది 4th డే కూడా. ఇంకా 5th డే వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులు అయితే తీసుకొచ్చి దానిపైన సింధూరంతో శ్రీరామ అని 5 తమలపాకులు అయితే గుచ్చి ఇంకా స్వామివారికి మాలేశాను. ఇంకా అలాగే ఆ రోజు కూడా నాకు మల్లెపూలు అయితే రోజు దొరికాయండి స్వామివారికి. ఎప్పుడు ఒకరోజు లేకపోతే మా చెట్టు 3 పూసాయి. స్వామివారు నా కోసం పూపించారు అనుకున్నాను. మాది చిన్న చెట్టు అయినా 3-4 పూలు పూసాయి. ఇంకా తర్వాత స్వామివారికి అరటిపళ్ళు అంటే కూడా చాలా ఇష్టం అండి హనుమంతుడికి. ఇంకా వడపప్పు, అరటిపళ్ళు, పానకం చేసి పెట్టుకొని ఇంకా 5th డే రోజు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా టెంపుల్కి వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి గోవిందనామాలు కూడా చదువుకున్నాను. ఇంకా నేనైతే మా ఊరికి దగ్గరలో ఉన్న బ్రాహ్మణపల్లి టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణలు కూడా చేశానండి. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకున్నాను 108 ప్రదక్షిణలు అప్పుడప్పుడు చేస్తాను అక్కడ గుళ్ళో. ఇంకా ఆ రోజు ఉపవాసం ఉన్నానని చెప్పి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేశాను. ఇంకా మనం 108 అనేది మన ఇష్టం అండి, నేనైతే అనుకున్నాను కాబట్టి చేశాను. ఇంకా మనం ఉపవాసం అనేది మన ఇష్టం అండి. నేనైతే మార్నింగ్ అంతా పరిగడుపుతూ ఉండి మధ్యాహ్నం అన్నం తిన్నాను, నైట్ టిఫిన్ చేశాను. జై శ్రీరామ్.